అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగశేఖర్. నేను సింజంటాలో టెరిటరీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఖమ్మంలో. అలాగే మనతో పాటు ప్రశాంత్ గారు ఉన్నారు. ఇక్కడ ఆయన ఫీల్డ్ మార్కెటింగ్ మేనేజరు. ఖమ్మం, కృష్ణ రెండు చూస్తారు. సో మాతో పాటు ఇక్కడ రైతులు కూడా ఉన్నారు. ఇక్కడ పొలంలో ఏంటంటే సింజంటా వల్ల రైతులకు ఉపయోగం ఏంటి? సో సింజంటాలో గత 2 సంవత్సరాల నుంచి సిమోడిస్ కొడుతూ ఉన్నారు. ఈ సంవత్సరం వచ్చిన మిరావాసుడ్ కూడా కొట్టారు. ఈ 2 మందుల వల్ల ఉపయోగం ఏంటి అనేది ఇక్కడ చూడడానికి పొలానికి రావడం జరిగింది. ఇక్కడ రైతు మన శంకర్ గారు ఇక్కడ ధర్మతండ గ్రామంలో పూసమాచి మండలం ఖమ్మం జిల్లాలో మన శంకర్ గారి పొలంలో ఇక్కడ శంకర్ గారు పూత సమయానికి సిమోడిస్ అనేది ఒకసారి కొట్టారు. సో బాగా కాప్ సెట్ అవుతుందని చెప్పేసి 15 రోజుల తర్వాత మళ్ళీ సిమోడిస్ కొట్టడం జరిగింది. దానికి కాంబినేషన్లో మిరావాస్ డియో కూడా కొట్టారు. సో సిమోడిస్ అనేది కాప్ సెట్టింగ్కి అలాగే రసం పిలిచే పురుగులకు పనిచేస్తుంది కాబట్టి ఆయన సిమోడిస్ సెలెక్ట్ చేశారు. అలాగే తెగులకి అంటే అన్ని రకాల తెగులకి మిరావాస్ డియో అనేది సెలెక్ట్ చేసుకొని చేశారు. సో ఒకసారి కొట్టిన తర్వాత 15 రోజులకు మళ్ళీ కొట్టడం జరిగింది. ఈ 2 సార్లు కొట్టడం వల్ల రైతు దాదాపుగా ఒక ఎకరా 15 కుంటల్లో 2 సార్లు కోత జరిగింది. కోత కోసారు. దాదాపుగా 23 క్వింటాలు అనేది తీసుకోవడం జరిగింది. సో మళ్ళీ 3వ కాప్ సెట్టింగ్ కూడా సిమోడిస్ అనేది కొట్టారు. సో ఇవన్నీ కూడా పంటలు బాగున్నాయి కాబట్టి ఒకసారి రైతు మాటలు కూడా విందాము. సో సిమోడిస్, మిరావాస్ డియో ఏ టైంలో కొట్టారు, దానివల్ల ఉపయోగం ఏంటి, ఎన్ని క్వింటాల దిగుబడి తీసుకున్నారు, ఫర్దర్గా తర్వాత ప్రతి రైతు ఇది వాడుకునే మందేనా అనేది ఒక రైతు మాటల్లో మనం విన్నాము. నమస్కారం అండి శంకర్ గారు. సో ఒకసారి మీరు సిమోడిస్ అనేది మిరావాస్ డియో కొట్టారు కదా, ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి, ఎప్పుడు కొట్టారు, ఎలా కొట్టారు? నా పేరు శంకర్ అండి. ఓకే. ధర్మతండ మండలం పూస నుంచి జిల్లా ఖమ్మం. నేను ఒక 2 సంవత్సరాల నుంచి వాడుతున్నానండి సిమోడిస్, మిరాజ్ డియో. ఫస్ట్ పూత దశలో కొట్టానండి. తర్వాత బాగానే మంచి సెట్ అయింది. రెండోసారి కూడా కొట్టినానండి. కొద్దిగా పర్లేదు బాగుంది. 2 సార్లు మంచి సెట్ అయింది. కోసినానండి 23 క్వింటాల దాకా వచ్చిందండి. ఎకరం 15 క్వింటాల దాకా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మిరాజ్ డియో, సిమోడిస్ ఈ 4 సార్లు పెట్టినాయండి. బాగుంది, క్వాలిటీ బాగుంది. ఇవి కొట్టుకోవచ్చు అండి, బాగుంది. ప్లస్ ఇవా 2 సార్లు కూడా పెట్టినాము అంటే మొత్తం 4 సార్లు కొట్టినామండి. బాగుంది, క్వాలిటీ బాగా వస్తుంది. తాళ శాతం తక్కువ. బాగుంది. అంటే ఇప్పుడు మీరు సిమోడిస్, మిరావాస్ డియో కొట్టారు కదా, సో 23 క్వింటాల దిగుబడి 2 సార్లు కోతలో తీసేసుకున్నారు. ఈ 23 క్వింటాలలో తాలు అనేది ఎంత వచ్చింది మీకు? ఫస్ట్ సారి ఏరితే 6 క్వింటాల్లో ఒక 30 కిలోలు అయినాయండి. ఓకే. రెండోసారి 17 క్వింటాలు మంచి అయినాయండి. ఓకే. ఒక 50 కిలోలు తాలు శాతం. 30 + 50 80 కిలోలు. శాతం. అంటే 23 క్వింటాలు మనకు మిరప దిగుబడి తీసుకుంటే దానిలో కేవలము 80 కిలోలు మాత్రమే తాలు రావడం జరిగిందని చెప్పేసి మనకు శంకర్ గారు ఇక్కడ రైతు చెప్పడం జరిగింది. సో ఇక్కడ తాలు శాతం తగ్గడం వల్ల రైతుకు బెనిఫిట్ ఏంటంటే తాలు లేకుండా మంచి క్వాలిటీ దిగుబడి, మార్కెట్కి వెళ్తే రేట్లు, ఈ 2 కూడా రైతుకి మంచి బెనిఫిట్. సో కాబట్టి ప్రతి రైతు మరి వాడుకునే మందేనా? ప్రతి రైతు వాడుకోవచ్చు. క్వాలిటీ ఉంటున్నది. మంచిగా పూత దశలో కొట్టుకుంటే ఓకే కాప్ సెట్ అవుతుంది. బాగుంది. కాప్ మంచి కలరు, కాయ కలరు, షైనింగ్. ఓకే, బాగుందండి. సో ఓకే, ఇక్కడ ప్రతి రైతు కూడా మనం ధైర్యంగా రికమెండ్ చేసుకోవచ్చు. సో ప్రతి రైతులు కూడా మిరప వేసే ప్రతి రైతు కూడా సిమోడిస్ అనేది ఇక్కడ 2 సార్లు 3 సార్లు అనేది కాదు, రైతుకి ఎన్నిసార్లు అయినా కొట్టుకోవచ్చు అండి. రెస్టారెంట్ పవర్ ఏంటి రాదు, మంచి మందే ఇక్కడ. కాకపోతే సిమోడిస్ అనేది పూత స్టార్ట్ అవుతుంది అనగా ఖచ్చితంగా సిమోడిస్ స్టార్ట్ చేస్తే కనుక మంచి దిగుబడి, క్వాలిటీ దిగుబడి, ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రైతు కూడా సిమోడిస్, మిరావాస్ డియో కలిపి కనుక కొట్టుకుంటే అటు రసం పీల్చే పురుగులు, ఇటు తెగులు, ఇవన్నీ కంట్రోల్ అయిపోయి మంచి సైడ్ కొమ్మలు వచ్చి అధిక హైట్ రావడం కానీ, మంచి క్వాలిటీ పూత రాలకుండా పూత నిలబడి ఆ ఉన్న పూత మొత్తం కూడా కాయగా మారడానికి ఈ సిమోడిస్, మిరావాస్ డియో అనేది సింజంటా మందులు బాగా తోడ్పడతాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా సింజంటా మందులు ఎంత వాడుకోగలిగితే అంత క్వాలిటీ దిగుబడి తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రైతు కూడా సింజంటా మందులు వాడండి. ఇది అదే సందర్భంలో ఈ కాయ కూడా ముడత రాలేదు. సింజంటా వాడటం వల్ల కాయ కూడా ముడత రాలేదు, బార్ వచ్చింది. ఓకే. ఇక్కడ రైతు ఏం చేస్తున్నారంటే సింజంటా ఈ సిమోడిస్, మిరావాస్ డియో వాడుకోవడం వల్ల ఈ కాయ ఎటువంటి వంకర్లు కానీ మంచి డ్యామేజ్ లేకుండా. ఇంకోటి ఏంటంటే ఈ సిమోడిస్లో ఉండే గొప్పతనం ఏంటంటే ఇక్కడ నార్మల్ మందులు కొడితే ఇక్కడ లోపల విత్తనాలు ఉంటాయి. ఈ విత్తనాలు చివరి దాకా ఉండవు. సో
సో రైతుకి బరువైన కాయలు కావాలంటే ఈ విత్తనాలు అనేవి లోపల చివరి దాకా ఉండాలి. ఆ చివరి దాకా రావాలంటే ఒక సిమోడిస్కే సాధ్యం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు సిమోడిస్ అనేది బాగా కొట్టాలి, స్ప్రే చేయాలి. సో ప్రతి ఒక్క రైతు సిమోడిస్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క రైతు సిమోడిస్ అనేది పిచికారి చేసుకోవాలి కరెక్ట్ టైంలో. దానికి కాంబినేషన్లో మిరావాజ్ జియో కనుక చేసుకుంటే రైతుకు కావాల్సినట్టుగా, అంటే ఇక్కడ రైతు మనకు క్వాలిటీ దిగుబడి రావడానికి అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సిమోడిస్ అలాగే మిరావాజ్ జియో తప్పకుండా పిచికారి చేస్తారని చెప్పేసి సో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాము. ఇదే సిమ్ముడెస్ రెండో కాపుకు కూడా కొడితే ఈ తోట మళ్ళీ యారం తోట ఉన్నట్టుంది. అది మళ్ళీ 2 సార్లు స్ప్రే చేయటం. అవును చూడండి, ఆల్రెడీ ఇక్కడ రెండు సార్లు గమనించాల్సింది సిమ్ముడెస్ మెరాసిడ్ 2 కలిపి కొట్టుకోవటం వల్ల తాలు శాతం తక్కువ, కాయ బారు ముడత ఇవన్నీ కూడా ఏమీ లేవు. కాబట్టి సిమ్ముడెస్ 3 సార్లు 4 సార్లు కాపు వచ్చేటప్పుడు వేరే మందులు కొట్టకుండా మంచిగా వాడుకుంటే దాని కాపు సెట్టింగ్ కూడా బాగుంటుంది. సో ఒకసారి చూడండి, ఆల్రెడీ 2 సార్లు పంటని కోసుకొని 23 క్వింటాలు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మొదటి పంటలాగానే ఎంత క్లియర్గా ఉందో చూడండి. సో ఇవన్నీ కూడా సింజంటా మందులతోటి సాధ్యం. కాబట్టి సో ప్రతి ఒక్క రైతులు కూడా సింజంటని నమ్మి మీరు కనుక ముందుకెళ్తే ప్రతి ఒక్క పొలం ఇట్లనే ఉంటుంది. ప్రతి ఒక్క రైతు కూడా బాగుపడతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.